ప్రేమ ప్రాణాలు ఇస్తుందంటారు అందరూ. కానీ అప్పుడప్పుడు ప్రాణాలు తీస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది అనేక సందర్భాలలో. సో, ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జఫర్‌ఖాన్‌పేటలో ఉన్నాము. యూట్యూబర్‌గా మంచి పేరు ప్రఖ్యాతులు పొంది ఒక విఫల ప్రేమ గీతానికి సంబంధించినటువంటి పాటల్ని చెప్పినటువంటి వ్యక్తి గడ్డం రాజు. అందరిని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత మరి ఏం జరిగిందో ఏందో కుటుంబంలో కలతలు కావచ్చు, ఇతరత్రా కారణాలు కావచ్చు. ఆయన హైదరాబాద్‌లో తీసుకున్నటువంటి ఘటన కలకలం రేపుతుంది. ఆయన సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తన బాధకి కారణమేంటి, ఆవేదనకు కారణమేంటి అన్నీ చెప్పడం జరిగింది. చానా విషాదకరమైనటువంటి ఘటన. ప్రస్తుతం ఈ కుటుంబం అంతా శోక సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఈ ఫోటోస్ ఇక్కడ ఫ్రేమ్ కట్టి ఉన్నటువంటి పరిస్థితి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నయ్య, వదిన అని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి ఈ ఫోటోస్‌కు సంబంధించి ప్రస్తుతం చూస్తున్నాము. ఈయన అనేక చిత్రాలకి సంబంధించి షార్ట్ ఫిలిమ్స్‌లో మరి యూట్యూబ్‌లో ఉన్నటువంటి అనేక సాంగ్స్‌లో గూడా మనం ఆయన నటించాడు, మెప్పించాడు. అనేక మిలియన్ వ్యూస్ సైతం 'గడ్డం రాజు' అని కొడితేనే వచ్చినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఏం జరిగిందో తెలీదు. మరి ఏ ఏమి దగ్గరి అమ్మాయి అందరిని ఒప్పించాడు, ప్రేమించుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. మరి ఏం జరిగింది? ఎందుకు ఇట్లా చేసుకోవాల్సొచ్చింది? ప్రస్తుతం వాళ్ళ అమ్మగారున్నారు. అమ్మ ఏంటసలు ఏం జరిగింది? ఏమైంది అసలు మీతోని ఏమన్నా చెప్పిండా? ఆయన క్లియర్‌గా చెప్పినటువంటి పరిస్థితి. ఆయన లేని లోటు ఎవరు తీర్చలేనిది ఇప్పుడు. మీకు సంబంధించి ఏమంటారు మీరు? మాకు ఏం చెప్పలే సారు. హ్మ్. ఎప్పుడన్నా అడిగితే మంచిగున్నారంటే మంచిగానే ఉన్నామని అనేది. ఆ! అసలు ఒక్క మాట కూడా చెప్పలే. గిట్ల అయితంది, గట్ల అయితందని కూడా చెప్పలే. మంచిగానే ఉంటాండు మా కొడుకు అని అనుకున్నాం. హ్మ్. 2 రోజుల కింద ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే అమ్మకి బాపు అంటే ఇచ్చిండు. ఇత్తే మాట్లాడినా. ఏం చేత్తన్నావు అమ్మ అంటే టీవీ చూత్తాన్నా అని అన్నా. తిన్నావా అమ్మ అంటే తిన్నా అన్న. ఏం కూర అమ్మ అంటే వదిన పప్పు వండింది. ఏసుకొని తిన్నా. నువ్వే తిన్నావా అని అంటే తినలేదు ఇంకా. ఆమె డ్యూటీకి పోయింది కదా! తీసుకురాను పోతాన్నా అని అన్నాడు. సరే అమ్మ నేను వచ్చినాక ఫోన్ చేస్తాను అన్నాడు. ఖతం చెయ్యలే సారు. ఇక ఇక సద్దుల బతుకమ్మ కదా! మరి సద్దుల కాడికి వచ్చని నేను ఆ రోజు కూడా ఫోన్ చేపియలే. ఇక ఆయనతోటి ఫోన్ చేపిచ్చిన నేను. ఫోన్ చేపిస్తే ఖతం ఎత్తలే 2 సార్లు. ఇక అదే సార్ జరిగింది. ఖతం 12:30కు మేము బతుకమ్మల కాడ ఉన్నాం. 12:30కు మీ కొడుకు ఉరిపెట్టుకున్నాడని మా ఆయనకి ఫోన్ చేసిర్రట. ఖతం హడావుడిగా వెళ్ళిపోయినాం సార్. ఇక ఏం జరిగిందో ఏమో, ఆయన అక్కడ మేము ఇక్కడ. దగ్గరుంటేనేమో ఏదైందన్నది చూసుకుందుము. దూరం ఉన్నాడు కాబట్టి ఆయన ఎట్లా చేసిండో, ఏది చేసిండో ఆ వీడియో చూసిన తర్వాత మాకు తెలిసింది సార్. అంతే మాకు తెలిసింది అంతే. అంటే అమ్మ ఎవరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో ఆమె మీకు దగ్గర చుట్టాలే అంటున్నారు. ఆ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. మీకు ఎప్పుడైనా చెప్పినరా? పెళ్లి ఎప్పుడైంది అసలు? రాజుకి ఎప్పుడు పెళ్లయింది? ఆయన యూట్యూబ్‌లో కూడా బాగా యాక్ట్ చేస్తున్నాడు. పాటలు కూడా బాగా పాడుతున్నాడు. అయినా ఆయనకున్న బాధను మీకు చెప్పిండా ఎప్పుడన్నా ఇట్లా జరుగుతుందని? ఎన్నడో ఒకసారి బాగా రోజుల కింద అన్నాడు. కొట్టినా అన్నాడు. ఆ! కొట్టినవా అన్నవాళ్ళు ఎందుకు కొట్టినవురా అని అంటే, నన్ను ఇట్లా బాగా పెళ్ళైన కాంచి నా టార్చర్ భరించలేకపోతానమ్మా. నాకు దీన్ని అంత మంచిగా అనిపిత్తలేదు అని అన్నాడు. ఆ! మరి రా ఈడికి రా నువ్వెందుకు అంత టార్చర్ అనుభవిత్తన్నావంటే అంటే భార్య టార్చర్ పెడుతుందన్నాడా? అన్నాడు. ఏం పేరు ఆమె పేరు? సౌందర్య. ఆ! నాకంటే ఒక సంవత్సరం పెద్ద కదా! ఆ! దీనికి నాకు పడతలేదు. నాకు మంచిగా అనిపిత్తలేదు అని అన్నాడు. అన్నవల్ల నేనన్నా సరే కొడుకా నువ్వు ఇంటికి రా సప్పుడేక. మనం ఏదన్నా ఒకటి చేసుకుందామని అంటే ఖతం మళ్ళా ఆళ్ళకాళ్ళే సరిదిద్దుకున్నారు. మళ్ళీ ఒకటైంది సార్. హ్మ్. ఇక మళ్ళా తెల్లారి ఫోన్ చేసి "ఏమైందిరా ఇట్లాంటివి రాకపోతివంటే" "ఇక మంచిగానే ఉన్నాము మమ్మీ" అని అన్నాడు. ఇక అంతే. ఎవరు కారణం అంటారు? మీరు పోలీసులకి చెప్పారా? ఫిర్యాదు చేసిండ్రా? ఏంటి అసలు? పోలీసులకు చెప్పినాం. చెప్పినాం గానీ ఇక మేము ఇక మా కొడుకుది రావాలే. హ్మ్. ఇప్పుడు పోలీస్ కేసు అన్నామనుకో హ్మ్. ఆడనే 2, 3 రోజులు అయితది. పోదు. బాగా దూరం ఉన్నది కదా! హ్మ్. కొంచెం దగ్గరుంటేనేమో చర్య తీసుకుందుము. అయిపోయినాక ఓ 2 రోజులకా, 3 రోజులకచ్చి మేము కేసు పెట్టుకుంటామని ఇంటికొచ్చినాం సార్. హ్మ్. అది జరిగింది. ఆ! అది యూట్యూబ్ ఛానల్ నా కొడుకు పాటలు తీసేది కదా! ఆ! అది కూడా 5,00,000 ఛానలు ₹1,00,000 అమ్మిచ్చింది. ఆ! "నువ్వు పాటలకు పోవుడు అవసరం లేదు. నువ్వు అటు పోవుడు అవసరం లేదు" అని మొత్తం ఘోరంగా "మీ ఇంటికి పోవద్దు. మీ అవ్వగారింటికి పోవద్దు. మనం ఈడనే ఉండాలే. మీ అమ్మతోటి అవసరం లేదు. మీ డాడీతోటి అవసరం లేదు. మీ వదిన కూడా నీకు ఊకే ఫోన్ చేత్తది. మీ వదినతోటి కూడా అవసరం లేదు. మీ అన్నతోటి అవసరం లేదని" ఊకే టార్చర్ పెట్టేదట. "మా వోళ్ళని ఎందుకు తిడతావు? నా గురించి మా వోళ్ళని ఎందుకు తిడతావు? మీ వోళ్ళు దగ్గరున్నారాయన. మీ వోళ్ళని ఊకే చూత్తన్నానని మా వోళ్ళని తిడతన్నావా" అని ఇగ నా కొడుకు బాగా టార్చర్ అయిపోయింది.
మా బాపును మా అమ్మని ఎందుకు బాధ పెట్టాలి, మా వాళ్ళని ఎందుకు తిట్టాలి ఇదని మానసికంగా కుంగిపోయి నా కొడుకు అది చేసుకున్నాడు సార్. జరిగింది అది, మాకు తెలిసింది అది. నా కొడుకు దగ్గర ఉంటే మేము ఏదో చేసుకుందాం ఎట్లా చేసుకుందాం కానీ కానరాని రాజ్యాన్ని ఉన్నాడు. అక్కడి విషయాలు మాకు ఎక్కడ తెలుస్తాయి సారు. నా ఇంటికాడ ఉంటే భార్య భర్తలకు లొల్లి వచ్చినా కానీ ఎందుకని మేము సరిదిద్దుకునేటోళ్ళం. కానీ దూరాన్ని ఉన్నారు, వాళ్ళ మధ్యలో ఉన్నది నా కొడుకును చంపింది. వాళ్ళ మధ్యలో చుట్టూ వాళ్ళ మధ్యలో ఉన్నది వాళ్ళ అమ్మ, వాళ్ళ పిన్ని, అది ముగ్గురు కలిసి చంపిళ్ళు సారు. జరిగింది ఇది. ఓకే. సో మొత్తం మీద మానసికంగా వేదన ఉండడం వల్లనే చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి గమనిస్తున్నాం. దీనిపైన గతంలో సైతం వీరి మధ్యలో ఏం జరిగింది, ఆ ఘర్షణ వాతావరణం ఉండే ఆవేదన పడుతూ తల్లికి కూడా చెప్పినటువంటి పరిస్థితిని ఆమె వివరించడం జరిగింది. టార్చర్, కోడలు టార్చర్ వల్లే కొడుకు పాల్పడ్డాడని చెప్పేసి క్లియర్ కట్గా చెప్తున్నటువంటి పరిస్థితి. తల్లి వద్దు, తండ్రి వద్దు, ఈ కుటుంబ సభ్యులు ఎవరు వద్దు, కేవలం వాళ్ళు ఉంటే సరిపోతుందా అనేటువంటి కోణంలోనే బలమైన చర్చ జరిగింది అని చెప్పేసి వారి మాటల్లోనే మనం విన్నాం. వారి వదినే ఉన్నారు ఎవరైతే ఆ చివరి మాటల్లో అన్న వదినే పిల్లలు జాగ్రత్త అని చెప్పి ఆయన రోధిస్తూ చెప్పినటువంటి విషయం ఆ వదినే ఉన్నారు. అమ్మ మీ పేరేంటి, అసలు ఏం జరిగింది, ఎట్లాంటి వాడు అసలు రాజు? రాజు మంచివాడు అసలు. ఆయన ఎవ్వరితోటి కూడా సరే లొల్లి పెట్టుకునే అన్నయ్య ప్రసక్తే లేదు. అందరితోటి మంచిగా కలిసిమెలిసి ఉండాలనేది ఆయనది. కాకపోతే ఏంటంటే ఆయన ఒకరు ఏదన్నా మాట అంటే పడే వ్యక్తిగానే కాదు. ఆయన తప్పు లేనిది ఆయన అనద్దు, తప్పుంటే నేను పడతా అనేటోడు, తప్పు లేకుండా నన్ను అనద్దు. ఆయనకి ఏంటి కోపం అంటే నిజం మాట్లాడాలి, అబద్ధం చెప్తే ఆయనకు నచ్చది. నువ్వు అన్నావు అని అంటే అది చెప్పాలి అంతే. అనలేదు అని తప్పించుకునేది, నేను ఎందుకు అన్నా ఈ మాట, నేను ఎందుకు అన్నా అని అనేది. ఆ రోజు గొడవ ఆయనకు చీర కొన్నదట, ఈ చీర కట్టుకొని నువ్వు మీ ఇంటికి అని చెప్పిండట. అంటే ఆమె ఉండన్నదట నాకేమద్దు ఈ చీర, నేను కట్టుకోను, నాకు ఈ చీర వద్దు అన్న. నీ ఇష్టపూర్వకంగానే ఆ చీర కొనుక్కున్నావు, మళ్ళీ నువ్వే ఎందుకు వద్దు అంటున్నావు? ఆయన నాకు ఈ చీర వద్దురా అని ముఖం మీద పారేసిందా. ఎందుకు వద్దు అంటున్నావు అని, మరి నువ్వు కొట్టిండో కొట్టలేదో అది తెలియదు. ఆమె ఇక కథం చీర ముఖాన వాడేసి నువ్వు ఈ చీర పట్టుకొని ఊరేసుకోరా అని అన్నదట. అని కిందికి పోయింది. వాళ్ళ అమ్మ వచ్చిందట, అప్పటికే వచ్చింది, ఏం జరుగుతుందని చూసుకుంటున్నది కావచ్చు. వాళ్ళ అమ్మ వచ్చిన వాళ్ళ కథం పోయిందట. అయ్యో మళ్ళీ నా భార్య నా దగ్గరకు వస్తుంది కావచ్చు అని అప్పటికి కూడా 3 సార్లు డోర్ తీసి చూసిండు, రాలేదు. అప్పటికి మానసికంగా బాగా గురైండు ఆయన. నేను మా ఊళ్ళకి చెప్తే ఏమంటారో, ఒక్కసారి వచ్చి ఇక్కడికి వాళ్ళు పరువు ఓడగొట్టుకుని పోయారు. మళ్ళీ అత్తే నేనేమని సమాధానం చెప్పాలి, వాళ్ళు ఇజ్జత్ తీసినట్టు అవుతుందని బాగా ఆలోచించిండు, డిప్రెషన్కు గురైండు. కథం అంత్యక్రియలు అయిపోయినాయి. ఇవాళకి 6 days. కనీసం బొంద మీద మట్టేయడానికి నువ్వు ఎందుకు రాలే? నువ్వు తప్పు చేయలే, తప్పు చేయని దాన్ని నువ్వు రావాలే, అత్తనే కదా నిన్ను కొడదు. తన భర్త మృతి చెందినప్పుడు కూడా రాలేదు, భార్య రాలేదు, వాళ్ళ బంధువులు సైతం రాలేదు. ఒక అనాథ శవం లేక చెట్టు కింద వాడేసిరట ఉస్మానియా హాస్పిటల్లో. వాళ్ళ చెల్లె ఉన్న వాళ్ళ అన్నయ్య వచ్చిర్రు, మా తమ్ముడిని గిట్ల ఎందుకు వాడేసిర్రు అంటే మేము పోమటు, దయ్యాలు తిరుగుతున్నాయి, మేము ఎందుకు పోతాం. మరి వాళ్ళ చిన్నమ్మాయి చచ్చిపోయినప్పుడు బాడీ పట్టుకొని హాస్పిటల్ మొత్తం తిరిగిందానివి, ఇప్పుడు నీ భర్త దగ్గర నువ్వు ఎందుకు లేవు అంటే భర్తనేమో అంత పరాయోడు, చిన్నమ్మేమో కావాల్సింది. మళ్ళీ వాళ్ళు వచ్చి గొడవ పెట్టి చేసినాక ఐసీయూలకు షిఫ్ట్ చేసిరట. మేము ఇక్కడ ఉంటే వాళ్ళు అసలు ఉన్నారా వీళ్ళు అన్నట్టుగా ఎక్కడనో మాకు కనబడకుండా వేరే కాడ కూర్చున్నాడు. అట్లా యాక్టింగ్ చేసింది. రాజు నువ్వు లేకుంటే నేను బతకలేను అని అన్నావు, ఆ ప్రేమ అంత ఏడపోయింది ఇప్పుడు కూడా రాలే. అంటే వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు, ఎప్పుడు వీళ్ళ వివాహం అయింది? ఎందుకంటే గతంలో పెద్దలు ఏమన్నా వద్దన్నారా ఈ పెళ్ళిని? ఆ తర్వాత పెద్దల్ని ఒప్పించుకొని దగ్గర చుట్టాలే అంటున్నారు. ఆ చుట్టాలమ్మాయి అందరినీ ఒప్పించిండ్రు, ప్రేమించుకున్నారు. ఎన్ని రోజులు ప్రేమించుకున్నారు, ఎప్పుడు పెళ్ళైంది వీళ్ళకి? వీళ్ళకి పెళ్ళై March 6th పెళ్ళయింది సారు. 3 నెలలు అయింది. 3 నెలల్లో కూడా గొడవ పెట్టుకున్నారట. ఏదో కారణంగా గొడవ పెట్టుకున్నారు. ఈమె పోలీస్ స్టేషన్లో కూడా పోయి నాకు వద్దు విడాకులు ఇస్తానని ఫస్ట్ వాళ్ళే అన్నారట. సరే నీకు నేను ఇష్టం లేనప్పుడు సరే నాకు కూడా నేను కూడా విడాకులు ఇస్తాను అని అన్న వాళ్ళు అంటారట. అగో మొగోడే విడాకులు ఇస్తానంటాడు, నా చెల్లి ఎందుకు ఇయ్యేది, నా చెల్లెనికి అంతగానో టార్చర్ అంటే అమ్మాయి అంటేనే కదా ఇప్పుడు అబ్బాయి కొట్టేది, వేరే కారణంగా అయితే కొట్టాడు కదా. నా చెల్లె చూడు దెబ్బలు, మీ చెల్లెనైతే మీరు ఊకుందిరా. అరే మీ అమ్మాయి మాటలు అన్నది, అమ్మాయి మాటలు అంటేనే అబ్బాయి ఒక దెబ్బ ఎత్తాడు, అట్టి అయితే వేయడు కదా. వాళ్ళకి పెద్ద మనుషులు ఏమన్నా మాట్లాడి పంచాయతీ కదా. ఇగో
గంత గొడ్డును కొట్టినట్టు కొడతారు. మీ చెల్లయి తూకుందిరా. ఇప్పుడు అక్కడికి తీసుకుపోతా అంటారు. దానికి ప్రాణహాని ఉన్నది. మేము పంపియం దాన్ని. 3 నెలలు ఇక్కడనే ఉండాలే. కౌన్సెలింగ్ నడుత్తంది అని అన్నారు. అన్నోళ్ళే ఈయన కూడా సరే అంటే పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళిండ్రా, ఫిర్యాదు చేసుకున్నారు, కౌన్సిలింగ్ కూడా నడుస్తుందా? ఈ నడుస్తుంది. విభేదాలు అంటే 6 నెలల కాలమే ఆ! కేవలం. 6 నెలలే. మార్చిలో పెళ్ళైంది, సెప్టెంబర్ 29 మృతి చెందిండు. ఆ! ఆ ఆ! కార్డ్ ఇయ్యరా ఒకసారి? అప్పటికి వీళ్ళది గొడవ జరుగుతాంది. వాళ్ళన్నారట, "అబ్బాయి నువ్వు ఇంకోసారి చెయ్యకు అద్దు" అనంటే, అప్పటికి గూడా పాపం ఆయనే సరే నేను కొట్టినందుకు నాది గూడా తప్పయిందని పోయి కాళ్ళ మీద గూడా పడ్డాడు. దాని కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు గూడా నీకు కొంచెం గూడా బాధ అనిపియలేదా సార్? అయ్యో! నా భర్త ఇంతమంది ముంగట కాళ్ళ మీద పడ్డాడు. నేనెందుకు విలువ తీయాలే? మనకేదన్నా గొడవుంటే మన నలుగురి మధ్యలో ఉండాలే గానీ నువ్వెందుకు అందరి ముందట గిట్లా సౌందర్య అనంటే గూడా నువ్వు పడాలి. ఇంకా ఈయనే గాదు ఇంటింటి రాజులంతా నా కాళ్ళ మీద పడాలని అన్నది అది. మాకు మంచిగా అనిపియలే. నా భర్త నేను ఇద్దరం కలిసి కిందికచ్చినాం. "ఏమైంది వదిన ఎందుకు పోయినవు?" "చింటూ నాకు మంచిగా అనిపియలే నేను రూమ్ కాడికచ్చినా. నువ్వు రూమ్ కాడికి రానన్నది." అని అన్నోళ్ళే, "సరే వదిన నేను అత్తన్న మీరు రూమ్ కాడ ఉండిపోర్రి" అని అన్నోళ్ళే మేము రూమ్ కాడున్నాం. దీనికి కారణం మొత్తం వాళ్ళ పిన్ని, వాళ్ళ అమ్మ, ఇది. వీళ్ళే ముగ్గురు ఆయన కారణం వేరే ఏమీ లేదు. ఊకే టార్చరు. మనిషిని హింసించుడు బాగా. అంటే ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారమ్మా? ఆయన మృతికి ప్రధాన కారణం వాళ్ళ భార్యనే అంటున్నారు, ఆరోపిస్తున్నారు. గొడవలనేటివి చాలా సహజము. పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు, కౌన్సిలింగ్ నడుస్తుంది. ఈయన పాల్పడడం అంటే ఆమెకు వాళ్ళ కుటుంబ సభ్యులే కారణమంటారా? వాళ్ళే కారణం సారు. వేరే ఏమీ లేదు. ఆయనకు పైసలు లెవ్వని గాదు. మేము ఏం పట్టించుకునుడు అన్నది గాదు. నువ్వు ఒకాడ ఉంటన్నావు గాబట్టి మేము మంచిగానే ఉన్నామని అన్నప్పుడు, సార్ మీరు ఒకాడున్నారు. మీరు మంచిగున్నామంటే, ఆ! సరే మంచిగున్నాడట అని మేము అనుకుంటామా? అనుకోమా? అయినా గూడా మేము మంచిగానే ఉన్నాం వదిన అంటే, మేము అనుకున్నాం గదా! మంచిగానే ఉంటారు. ఏ లొల్లులు లెవ్వు అని జెప్తాండు గదా! అయ్యో! అందరం మంచిగానే ఉన్నామని మేము అనుకున్నాం. కానీ గింత ఘోరంగా దాని తల్లి, ఈ సౌందర్య, సువర్ణ. వీళ్ళు ముగ్గురే తప్ప ఎవ్వరు వేరే ఏమి గాదు. సో, చాలా విషాదం. ఎందుకంటే అనేక షార్ట్ ఫిలిమ్స్‌లో నటించాడు. ఆయన సింగర్, మంచి సింగర్, మంచి యాక్టరు. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి అని చెప్పి అంటున్నారు. దీంతో మనం ప్రస్తుతం వాళ్ళ వెడ్డింగ్‌కి సంబంధించిన కార్డ్ చూస్తున్నాము. మార్చు 6వ తేదీ మార్చ్ 2025 ఉదయం 11:06 హైదరాబాద్‌లో జరిగింది. జిమ్రెస్ బ్యాంక్వెట్ హాల్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్‌లో వివాహం జరిగింది. పెద్దల్ని ఒప్పించారు. అమ్మాయి కొద్దిగా ఏజ్‌లో కొద్దిగా పెద్ద అయినప్పటికీ పెద్దల్ని ఒప్పించారు. రిసెప్షన్ సైతం గ్రామం, ఇప్పుడు మనము ఎక్కడైతే ఉన్నామో వీళ్ళ స్వగ్రామం, ఈ స్వగృహము ఉన్నంతలో మనం ఆత్మ గౌరవంతోని ఉందామనేటువంటి మెంటాలిటీ ఉన్నట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. రిసెప్షన్ సైతం 7వ తారీఖు 3వ నెల 2025 జరిగింది. అయితే 6 మాసాల వ్యవధిలోనే కుటుంబ సభ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య జరిగినటువంటి గొడవ కాస్త పోలీస్ స్టేషన్ వైపుకి దారితీసింది. అందులో కౌన్సిలింగ్ సైతం నడుస్తుంది అని చెప్తున్నారు. ఇంతలోనే ఇలా చేస్తాడని అనుకోలేదు. ఖచ్చితంగా రాజు భార్య, రాజు కుటుంబ సభ్యులు మాత్రమే, వారి కుటుంబ సభ్యులు మాత్రమే అతని కారణం, వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో, వాళ్ళ ఫ్రెండ్, దగ్గర రిలేటివ్ ఒక సింగర్ ఉన్నాడు. ఎందుకంటే రాజు స్వయంగా ఒక సింగరు. దీనికి సంబంధించి వాడితోని ప్రతినిత్యం కాంటాక్ట్‌లో ఉండేటువంటి వ్యక్తి. ఏం జరిగింది అసలు? ఏంటి అసలు? ఎట్లా జరిగింది? మీ పేరేంది? ఏం చేయొచ్చు? యాక్చువల్లీ నా పేరు అనిల్ మాస్టర్ అంటారండి. రాజు ఇక్కడే పుట్టిండండి. మా కళ్ళ ముందట పెరిగినటువంటి అబ్బాయి. మావోడు. మేము తనతో షేర్ చేసుకున్నటువంటి ప్రతిదీ అంటే ఎప్పుడొచ్చినా కూడా మాతో పాటు గేమ్స్ ఆడేది. మేము క్రికెట్ ఆడుకునేది కలిసి. అదేవిధంగా చిన్న చిన్న పార్టీ చేసుకునేది, కూర్చునేది, మంచిగా మాట్లాడుకున్నది. మంచిగుండేది సార్. విషయం ఏంటంటే ఇంత బాగుండేటువంటి తనొక బ్రిలియంట్ క్యాండిడేట్ సార్. మంచి నటన ఉన్నటువంటి దాంట్లో ఒక నటనలో నేపథ్యం కలిగినటువంటి వ్యక్తి. ప్లస్ ఇంకోటేంటంటే చాలా సిన్సియరు. నటనే సర్వస్వంగా ఉండేటువంటి వ్యక్తి అంటే సార్. ఎన్ని సాంగ్స్‌లో ఆయన నటించిండు, ఎన్ని సాంగ్స్ ఆయన వాడిండు. యూట్యూబ్‌లో ఆయనకు సంబంధించి గడ్డం రాజు అని కొడితే కూడా వస్తుంది. వస్తుందండి. ఫాలోవర్స్ కూడా యెస్. ఉన్నాయి. వ్యూస్ ఉన్నాయి. ఎప్పటినుంచి ఈయన ఈ పాటలు పాడడము, యాక్టింగ్ చేయడము, షార్ట్ ఫిలిమ్స్‌లో చేయడము, ఇవన్నీ కూడా చేయడం వృత్తిగా చేస్తున్నాడు? తనొక నట ప్రస్థానం ఏంటంటే చిన్నప్పటి నుంచి సార్. చాలా చూడగానే అప్పుడు ఏంటంటే తనకి ఫస్ట్ డాన్స్‌తో స్టార్ట్ చేసింది సార్. అప్పుడు నేనేంటంటే డాన్స్ మాస్టర్ చేసేవాడిని. యాక్చువల్లీ నేను డాన్స్‌లో చేస్తా ఉంటే
తను కూడా డ్యాన్స్ మెలకువలు నేర్చుకొని డ్యాన్సులు చేయడం, అదేవిధంగా దాంతోపాటు వాళ్ళ తల్లిదండ్రులని అడిగి మెల్లగా ఈ డ్యాన్స్‌లోకి రావడం జరిగింది. నట ప్రస్థానంలోకి రావడం జరిగింది. కానీ నేటితో తన నట ప్రస్థానం అనేది ముగియడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం సార్. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి, ఒక మంచి నటన కలిగినటువంటి అబ్బాయి నేడు మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం సార్. ఇంకోటేంటంటే మాతో ఉన్నటువంటి వ్యక్తి మా మధ్యలో డైలీ సార్ తను ఉన్నా లేకున్నా తను వేరే భౌతికంగా దూరమైనా గూడా తన పాటలతో, తన మాటలతో తను ఎల్లప్పుడూ మా హృదయంలోనే ఉన్నాడు సార్. ఎందుకంటే రోజు కలిసి మేము ఆడుకున్న వాళ్ళం, మాతో పాటు తిరిగినటువంటి వ్యక్తి చాలా బాధాకరమైనటువంటి విషయం సార్. ఇంకోటేంటంటే నేను చెప్పదలుచుకున్నదేంటంటే సార్, తను పిరికివాడు కాదు సార్. చాలా గొప్ప మోటివేటర్ సార్. ఎవరికైనా ఇలా చేస్తున్నా అంటే, ఇలా చేయకూడదు. ఎందుకు మీరు ఇలా అంటే చేస్తున్నారు? మీరు అంటున్నారు సార్. ఎందుకంటే మంచి సింగర్, డాన్సర్, యూట్యూబ్‌లో చాలా సార్. పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. చిన్నతనంలో అనుకున్న ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆర్థికంగా కూడా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన యూట్యూబ్ ఛానల్‌ని అమ్ముకున్నాడని చెప్పి చెప్తున్నారు. అలాగే ఆయనకున్న పాపులారిటీ ఉంది. మరి దానికి ఫుల్ స్టాప్ పెడతా అనుకున్నారు. ఆయన ఎందుకు మరి అట్లా మాట్లాడి చివరి మాటలు కలిచివేసేలా ఉన్నాయి. మీరు కూడా చూసుంటారు ఆ వీడియో కూడా. దానికి సంబంధించి అయితే ఆయన ఇక నేను తట్టుకోలేకపోతున్నా. ఆ టార్చర్‌ను భరించలేకపోతున్నా. అమ్మ, నాన్న, అన్నయ్య, వదినె, పిల్లలు అనుకుంటా అందరినీ పేరు పేరున సంబోధించుకుంటూ చివరి మాటలు మాట్లాడిండు. ఎట్లా చూస్తారు? సార్ ఒకటి సార్. ఏంటంటే సార్, తనకి నట ప్రస్థానంలో ఉన్నటువంటి ఆ సాంగ్స్ గానీ, అవన్నీ గూడా ఆయన చేసేటువంటి తనకి నటన అంటే పిచ్చి సార్. చాలా పిచ్చి అంటే పిచ్చి. అలాంటి వ్యక్తి త ఈమెను చేసుకోవడం వల్ల ప్రేమించి మ్యారేజ్ చేసుకున్నాడు కదా సార్. పెళ్లి మ్యారేజ్ కాబట్టి ప్రేమించి పెద్దలను ఒప్పించి మరి చేసుకున్నాడు సార్. మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే, సరే ఏదేమైనా వాటెవర్ సంసారం అన్నాక గొడవలనేది సహజం సార్. బట్ తను చేయబట్టి ఆ అమ్మాయి అనేటువంటి వ్యక్తి చివరికి ఆ అమ్మాయి చేసినటువంటి విషయం వల్ల తనకు నచ్చినటువంటి ఫీల్డ్‌లో ఉన్నటువంటి ఛానల్‌ని అమ్ముకున్నాడు. రైట్. ఆ ఛానల్‌ని అమ్ముకోవడమే కాకుండా తనకు నచ్చినటువంటి నువ్వు నటనే పక్కన పెట్టానంటే అయినా కూడా ఈ అమ్మాయి కోసం వాటన్నిటిని పక్కన పెట్టి తను కొద్ది రోజులు వేరే వర్క్ చేసుకుంటూ సార్ అమ్మాయికి పండగకి తనకు డ్రెస్ లేదని చెప్పేసి నాకు లేకున్నా పర్లేదు. అమ్మ వాళ్ళకి కూడా ఒక్క విషయం చెప్పలేదు సార్. వాళ్ళ మమ్మీకి, డ్యాడీకి, వాళ్ళ వదినకి, అన్నకి ఒక్క ముచ్చట కూడా చెప్పకుండా ఎందుకు వాళ్ళ దాకా పోవడం ఎందుకు? ఈ చిన్న చిన్న విషయాలు మాట్లాడుకుంటే సరిపోద్ది కదా! అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళకి చెప్పకుండా ఏం చేసిండు అంటే తనే ర్యాపిడో సాయంత్రం దాకా ర్యాపిడోని నడుపుకొని 1000 ఎంతో వస్తే ఆ సారీ కొని నాకు డ్రెస్ లేకున్నా పర్లేదు నా భార్యకు కొనిస్తా. ఈ విషయం మా వాళ్ళ దాకా కూడా ఎళ్ళొద్దు అనేటువంటి అంత గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తి సార్ తను. అలాంటి వ్యక్తిని నువ్వు ఈ విధంగా మోసం చేసినావంటే నువ్వెంత చీటర్, బిగ్ ఫ్రాడ్ సార్. చాలా నేను దీన్ని ఖండిస్తున్నా సార్. ఇంకోటేంటంటే మీ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నా సార్. దయచేసి ఇలాంటి రాజులు ఎంతమంది బలైతున్నారు. ఇలాంటి రాజుల్లాంటి వ్యక్తులకి ఇంకా ఏ ఆడదాని వల్ల మేము కోరుకునేది ఒకటే సార్. వాళ్ళ ఇప్పుడు మా అత్తమ్మ గాని, మా మామయ్య గాని వీళ్ళకి అగో సార్ ఇందులో సిల్వర్ వచ్చింది సార్ తనకి యూట్యూబర్‌లో సిల్వర్ అది వచ్చింది సార్. అంత గొప్ప అయినటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఆ ఛానెల్ అమ్మిపిచ్చింది సార్ ఆ వ్యక్తి. ఛానెల్ అమ్మిపించడమే కాకుండా తను మానసికంగా సార్ తను ఇలా చేయకుంటే ఉండేది. అట్లెందుకు చేసుకున్నాడు పిచ్చి అది అని చెప్పేసి అంటున్నారు గానీ, దాని వెనకాల ఉన్నటువంటి తను ఎంత ఆత్మఘోష, తను ఎంత మానసికంగా కృంగిపోతే ఈ విధమైనటువంటి డిసిజన్ తీసుకున్నాడు సార్. ఒక్కసారి మీడియా ముఖంగా దయచేసి తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరు గూడా ఇలాంటి అమ్మాయిలకి సరి అయినటువంటి శిక్ష పడాలి. నేను కోరుకునేది ఒక్కటే. వీళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి. పైనున్న రాజు ఆత్మకి శాంతి కలగాలనంటే అమ్మాయికి తగు శిక్ష పడాలి. ఈ ఇలాంటి అమ్మాయిలు ఇంకా తయారు కాకూడదు సమాజంలో. ఇలాంటి వేరే ఎవ్వరైనా కూడా ఇంకేదన్నా చేయాలనుకున్న భయపడేటువంటి విధంగా చట్టాలు తీసుకురావాలి ప్రభుత్వాలు. దీనిపైన కూడా ఒక్కసారి మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం ఏంటంటే, దయచేసి ప్రభుత్వాలు మీరు కూడా పట్టించుకోండి. ఇలాంటి రాజులు మరింతమంది బలైతా ఉన్నారు. అమ్మాయిలు కాదు అబ్బాయిలు కూడా బలైతా ఉన్నారు. అబ్బాయిలు కూడా అమ్మాయిల లాగానే బలైతా ఉన్నారు. సో దీనికి సరైనటువంటి చట్టాలని తీసుకురండి. ఇలాంటి ఏ విధమైనటువంటి ఏ ఒక్క చిన్న మిస్టేక్ ఇప్పుడు మగవాళ్ళు ఏదైనా తప్పు చేస్తే పోక్సో చట్టం లాంటిది ఇలాంటివి తీసుకొచ్చారు సార్. బట్ అలాంటిది అమ్మాయిలు కూడా ఏదైనా తప్పు చేస్తే మగవాళ్ళకు న్యాయం జరిగేలాగా తీసుకురండి. ఎందుకంటే ఈరోజు అబ్బాయిలు అనే వ్యక్తులు మ్యారేజ్ చేసుకోవాలంటే భయపడుతున్నారు సార్ సమాజంలో.
ఎంత సిగ్గుచెటు. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత శయనేషు రంభ అని చెప్పేసి ఆడదాన్ని కీర్తిస్తారు సార్. అలాంటి ఆడది నేడు ఒక గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తివో ఇది ఇది ఒక కారణభూతం ఒకటి చెప్పండి, రాజుకి చివరి రోజుల్లో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయా? ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండడం వల్ల కూడా మానసికంగా క్షోభ అనుభవించాడా? ఈ కుటుంబంలో గొడవలు రావడానికి అదొక ప్రధాన కారణం అంటారా? సార్ ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు సార్. వాళ్ళ మమ్మీ డాడీ ఎప్పుడంటే అప్పుడు తనకి ఏ విధమైనటువంటి చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు సార్. ఆర్థిక పరంగా తనకి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న విషయాలు ఇవన్నీ భార్య భర్తల మధ్య జరిగేటి మనం చర్చించుకుంటే సరిపోతుంది. దీన్ని అమ్మానాల దాకెందుకు, వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా మళ్ళీ బాధపడతారు, మా మా వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలనే ఉద్దేశం తనలో తానే కుమిలిపోయి ఇలాంటి. ఇంకోటి సార్ ఏంటంటే తను ఒక్క డిసిజన్ ఏం తీసుకున్నాడంటే ఆ లాస్ట్ మూమెంట్లో వాళ్ళ మమ్మీకో డాడీకో అన్నకో వదినకో కనీసం మాలాంటి వాళ్ళకి ఎవరికి ఒక్కరికి ఫ్రెండ్స్ కూడా కాల్ చేసినా ఆ టైంలో మేము ఏదో రకంగా మోటివేట్ చేసేవాళ్ళం. కానీ ఇలా పిరికి అని చాలామంది అంటున్నారు, కానీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నా అలాంటి వ్యక్తి రాజు అనేటువంటి వ్యక్తి అలాంటి వాడు కాదు. చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి, 10 మందికి ఒక గొప్ప విషయాలను షేర్ చేసేటువంటి వ్యక్తి సార్. అలాంటి వ్యక్తిని ఇంతటి దారుణానికి ఒడిగట్టుకున్నాడు. తను కొనిచ్చినటువంటి డబ్బులు లేకపోతే ర్యాపిడో నడుపుకొని ఆ సారి కొనిస్తే నువ్వు కట్టుకోవా? అంటే నీకు భర్త పైన ఏ విధంగా నీకు గౌరవం ఉంది? నువ్వేం సాధించుదామనుకున్నావు? అంటే నువ్వు ఇటు ఇంటిల్లి పాదిని టార్చర్ చేస్తావు, కట్టుకున్న భర్తని టార్చర్ చేస్తావు. అయినా కూడా నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా కాబట్టి ఇంకనైనా నేను మా వాళ్ళ దాకా ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళకు కూడా ఎలాంటి అది చేయొద్దు అనేటువంటి ఉద్దేశంతో తనకు తానే బలైపోయాడు సార్. ఇది ఒక పాట పాడతారా మీరు? రాజుకు సంబంధించింది కావచ్చు, ఆయన లేని లోటు చాలా ఎవరు పూడ్చలేంది, మీకు ఫ్రెండ్స్కి కావచ్చు, రిలేటివ్స్కి, తల్లిదండ్రులకి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇది ఒక యూట్యూబ్లో మనకి గడ్డం రాజు ప్రజెంటెడ్ టు గడ్డం రాజు తెలుగు వ్లాగ్స్ ఫర్ పాసింగ్ 1 lakh సబ్స్క్రైబర్స్ అది 1 lakh అయినప్పుడు వచ్చింది సార్. అప్పుడు వచ్చింది. కానీ ఇప్పుడు చాలా మంది తనకి 2 lakhs ఇప్పుడు 2 lakhs దాటింది. అప్పుడు 1 lakh వచ్చినప్పుడు వచ్చింది. ఒక పాట తను మా మధ్యలో లేకున్నా, భౌతికంగా మా మధ్యలో లేకున్నా సార్, మానసికంగా తన ఆత్మకి శాంతి చేకూరాలని నా భగవంతుని వేడుకుంటూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సార్, తన పైన నేను రాసుకున్నటువంటి పాట పూసింది తంగేడు పూలరమ్మ, వచ్చింది దసరా పండుగమ్మ, ఒక్కసారి రమ్మను వాళ్ళ నాన్నని ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను వాళ్ళ అమ్మని ఓదార్చి పొమ్మను. పూసింది మామిడి పూలరమ్మ, వచ్చింది దసరా పండుగమ్మ, ఒక్కసారి రమ్మను వాళ్ళ నాన్నని ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను వాళ్ళ అమ్మని ఓదార్చి పొమ్మను. ఊరికి చివరన ఒంటరిగా తానొక్కడే అలిగి ఉన్నాడట, ఊరికి చివరన ఒంటరిగా తానొక్కడే అలిగి ఉన్నాడట, కారు చిక్కట్లోన మన రాజుకు వచ్చే దారేదో తెలియదట, తోడుగా నువ్వుండే ఎన్నెలమ్మా అంటే మబ్బుల్లో మాయమైపోతివమ్మా, తోడుగా నువ్వుండే వెన్నెలమ్మా అంటే మబ్బుల్లో మాయమైపోతివమ్మా, ఒక్కసారి రమ్మను వాళ్ళ అన్నను ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను వాళ్ళ వదినను ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను డుగ్గు నైసిని ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను ఆర్యన్ను ఓదార్చి పొమ్మను. పూసింది తంగేడు పూలరమ్మ, వచ్చింది దసరా పండుగమ్మ, ఒక్కసారి రమ్మను మా
వాళ్ళను ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను, వాళ్ళ డాడీని ఓదార్చి పొమ్మను. చుక్కల్లో వెలిగేటి జాబిలమ్మ, చక్కని మన రాజు ఎక్కడని ఒక్కసారి రమ్మను వాళ్ళ. ధైర్యంగా ఉండండి. మీరు మీరు ధైర్యంగా ఉండి వాళ్ళ అమ్మా నాన్నలను చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఒక దోస్తుగా, ఒక బంధువుగా మీ మీద ఉంది. చాలా విషాదకరం. ఎందుకంటే రాజులాగా బతికినటువంటి వ్యక్తి, ఒక రాజు, ఆయనకి సంబంధించి అందరినీ ఆప్యాయంగా పలకరించేవాడు, అందరితో కలివిడిగా ఉండేటువంటి వ్యక్తి. ధైర్యాన్ని మోటివేట్ చేస్తూ మీరు ఎట్టి పరిస్థితుల్లో అఘాయిత్యానికి పాల్పడొద్దు, ధైర్యంగా ఉండాలని 10 మందికి చెప్పినటువంటి వ్యక్తి. పరిస్థితులు ఇంత దిగజారు స్థాయి, ఇంత దారుణంగా ఒడిగట్టేలా చేస్తాయని ఎవరు ఊహించలేదు. వారి మిత్రుని పాట రూపంలో వారి ఆవేదనని మనం విన్నాము. వారి తండ్రి ఉన్నారు. మీరు చెప్పండి, అసలు మీకు ఎప్పుడైనా చెప్పిండా? చివరిసారి ఎప్పుడు మాట్లాడిండు? ఏం జరిగింది అసలు? నాకు ఏమి మాట్లాడడానికి దోస్తలేదు. అంతా మా కోడలు మాట్లాడుతుంది. దేశీ నాతోటి కావడం లేదు మాట్లాడడం. దేశీ వాళ్ళది రాతి గుండె అయిపోయింది సార్. వాళ్ళు ఏం మాట్లాడలేకుండా పోతున్నారు. అసలు ఏం చేద్దామన్నా కూడా వాళ్ళు ఏం ఎవ్వరు లేరు సార్. ఏం చేద్దామన్నా కూడా వాళ్ళకి ఏం మాట్లాడాలో, ఏం చేస్తున్నామో అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇప్పటికి కూడా మాతోనే ఉన్నాడు కావచ్చు, మాతోనే ఉన్నాడు అనేటువంటి విధంగా ఉంటున్నారు తప్ప వాళ్ళు వేరే విధంగా ఆలోచించట్లేదు. కానీ దయచేసి ఒక్కటే కోరుకుంటున్నా సార్, ఇలాంటి ఆడవాళ్ళు సమాజంలో వండుకుంటూ మరి ఇలాంటి రాజులను ఎంతమందిని దయచేసి నేను మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా, దయచేసి మరి వీళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి. ఇలాంటి రాజు వల్ల ఈ రాజు లాంటి వాళ్ళు ఎంతమంది చనిపోయారో మరి అలాంటి ఇంకా ముందు కూడా ఇలాంటి రాకుండా దయచేసి చట్టాలు ఒక సరైనటువంటి ఒక ఆర్టికల్ ప్రకారం ఇలాంటి ఈ 420 లాంటి ఈ చీటర్స్ని మరి వాళ్ళకి సరైనటువంటి బుద్ధి చెప్పాలి, వాళ్ళకి సరైనటువంటి శిక్ష పడాలి. మరి ఇలాంటి చట్టాలు ఏమైనా తీసుకురావాలని మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా సార్. దయచేసి దీన్ని మీరు మహిళలను వేధిస్తే 498 లాంటి చట్టాలు సెక్షన్ ప్రకారము కేసులు నమోదు చేస్తారు, సరైన చర్యలు తీసుకుంటారు. మరి అదే స్త్రీలు పురుషులను వేధిస్తే, వారి భర్తలను వేధిస్తే, ఇలాంటి ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఎంతోమంది రాజులాంటి వాళ్ళు రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా కుటుంబము శోక సముద్రంలో మునిగిపోయింది. స్థానికంగా వారికి అందుబాటులో ఉన్నటువంటి మరో వ్యక్తి ఉన్నాడు, వారితో పాటు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి పవన్ ఉన్నాడు. పవన్, అసలు ఏం జరిగింది? మీకు ఆయనతో ఎప్పటి నుంచి ఆ సన్నిహిత సంబంధాలు ఉండేటివి? ఈ రాజుకు సంబంధించి ఆయన 14/7/1999 ఆయన జననము, అలాగే మరణం 29/9/2025. అంటే కేవలం 25-26 సంవత్సరాలు వయసులోనే ఆయన మనకి కానరాని లోకాలకి చేరినటువంటి పరిస్థితి. మీకున్న అటాచ్మెంట్ ఏంది అసలు వారితోని? ఏమవుతాడు? మీకు ఎక్కడ ఎప్పుడు చూసినా ఎప్పుడు మాట్లాడటం? రాజు మా సొంత మామయ్య వాళ్ళ కొడుకు సార్. మాకు చిన్నప్పటి నుంచి తెలుసు అతను. నేను స్కూల్కి వెళ్ళే దగ్గర నుంచి అప్పుడు కాలేజీ కొంచెం అట్లా నాకు పరిచయం ఎక్కువ పెరిగింది. విషయంలో కానీ ఏదైనా సంథింగ్ మాతోటి షేర్ చేసుకునే. మొన్న రీసెంట్గా వచ్చినప్పుడు కూడా మంచిగా మాట్లాడి. నేను అంతకుముందు ఒక 1 మంత్ బ్యాక్ హైదరాబాద్లో ఉన్నా. అంటే మేము ప్రతి ఇయర్ సండే లీవ్స్ ఉన్నప్పుడు గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడే వాళ్ళం. అక్కడికి ఒకసారి రూమ్ దగ్గరికి తీసుకెళ్ళిండు, నైట్ వెళ్ళినాం. అక్కడ కూడా ఆ రోజు నైట్ రూమ్లోనే స్టే చేసిన, మంచిగానే చూసుకున్నాడు, ఉన్నాం. మళ్ళీ మార్నింగ్ నేను రిటర్న్ వచ్చేసిన. మొన్న రీసెంట్గా వచ్చినప్పుడు జాతరలకు వచ్చినప్పుడు కూడా బాగానే మాట్లాడిండు. ఇంటి దగ్గరికి వచ్చిన నేను బాగానే మాట్లాడిండు, బయట కూర్చున్నాం. నైట్ కూడా బాగానే చెప్పిండు. నేనే అడిగిన, ఇట్లా రీల్స్ చేస్తలేవు కదా రాజు అంటే, సంథింగ్ ఇట్లా ప్రాబ్లమ్స్ రాదు ఇది అని అన్నాడు. యూట్యూబ్ కూడా అమ్మేసింది రాదు ఇది అని అన్నాడు. ఇవన్నీ చెప్పిండు. ఈ 1 మంత్ అయిపోయేలోపు కరీంనగర్కి షిఫ్ట్ అవుతా అది ఇది అనుకుంటా మాట్లాడిండు. మొన్న రీసెంట్గా పండుగ రోజు కూడా నేను నైట్ 10 o'clockకి ఫోన్ చేసిన. ఆయన హైదరాబాద్ ఇక్కడ నుంచి వెళ్ళిన దగ్గర నుంచి 3 days కాల్ చేసిన. మా అత్తమ్మ కాల్ చేయమంటే కాల్ చేస్తే 3 days లిఫ్ట్ చేయలే. అదే రోజు నైట్ కూడా కాల్ చేసినా లిఫ్ట్ చేయలే. 10 o'clockకి ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలే. అదే నాతోటి లాస్ట్గా మొన్న వచ్చినప్పుడు కూడా మాట్లాడింది, లాస్ట్ కాల్ అంతే సార్. ఇక చిన్నప్పటి నుంచి అయితే మాకు చాలా అంటే చాలా దగ్గర పరిచయం. మాతోటి మంచిగా ఉండేవాడు. మొన్న పోచమ్మ ఫెస్టివల్ అప్పుడు కూడా మాతోటి ఇక్కడ అందరినీ ఆడుకుందాం రా, గ్రౌండ్కి రారి అది అని మంచిగా ఆడుకున్నాం. ఏదైనా తను షేర్ చేసుకునే మాతోటి మంచిగా చేసేవాళ్ళం.
కారణం ఏదైనా అందరూ చెప్తున్నారు, అతను చెప్పింది భార్య టార్చర్ వల్లే ఆయన బలవన్ మరణానికి పాల్పడ్డారు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసలే ప్రేమ వివాహము పెద్దల్ని ఒప్పించి చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల మళ్ళీ నేను ఎవరికి చెప్పుకోను, ఏం చెప్పుకోను అనేది ఆయన మనసులోనే ఘర్షణ పడ్డాడు. దీంతో ఆయన కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు, ఆయన గొంతు సైతం మూగబోయింది. ఇక్కడంతా కూడా ఈ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి కుటుంబము, బంధాలు, అనుబంధాలు, ఆప్యాయత, అనురాగాల మధ్య పెరిగినటువంటి వ్యక్తి కాబట్టే ఆ చివరి మాటలు సైతం మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు అని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు, ఆయన మిత్రులు కోరుతున్నారు. ఇప్పటికైనా ధైర్యంగా పోరాటం చేయాలి, ఎన్ని గడ్డు పరిస్థితులు ఎదురైనా ఫేస్ చేయండి అనేటువంటి ఇండికేషన్ ఇస్తున్నారు. ఇట్లా ఎవరైనా బలవన్ మరణానికి కారణమైన ఏవైనా కారణాలు ఎవరైనా వారి మీద కఠిన శిక్ష విధించాల్సిందే అని చెప్పి కొంతమంది మనతో మాట్లాడినటువంటి స్థానికులు, వారి బంధువులు, వారి మిత్రులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద రాజు లేని లోటు తీర్చేది, పూడ్చేది ఎవరి వల్ల సాధ్యం కానటువంటిది అనడంలో సందేహం లేదు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, జాఫర్ ఖాన్పేట్ నుంచి.